నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నైట్ 12:30కి అట్లా రీచ్ అయినాము. అంటే ఇప్పుడు వైజాగ్లో మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం, డార్మెంటరీలో ఉన్నాము. బట్ మేము లైక్ మార్నింగ్ సింహాచలం ఇంకా బీచ్ పోదామని ప్లాన్ చేసినాం. బట్ సింహాచలం 7 o'clock ఓపెన్ అవుతుంది అని చెప్పి ఇక 5 o'clockకే లేచి మొత్తం రెడీ అయ్యి స్నానం చేసుకొని ఇక బీచ్ పోదామని ప్లాన్ చేసినాం. బీచ్ తర్వాత సింహాచలం టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు పెళ్ళికి పోదామని ప్లాన్ చేసినాం. సో మనం స్టే చేసింది అయితే హర్షశ్రీ డార్మెంటరీ. మనకి 150 పడింది పర్ హెడ్. సో మనకి ఎక్కువసేపు లేము. బట్ మీరు 24 hours వస్తే మీకు 2 hours అయితే వస్తుంది. మంచిగా ఉంది, ఏసీ ఉంది, వైఫై ఉంది, క్లీన్ ఉంది. మనకి ఏసీ ఉన్న వైఫై అయినా ఇంపార్టెంట్ కాదు, క్లీన్ ఉండడం ఇంపార్టెంట్ కాదు. ఇక విన్సెంట్ ఇంకా హరి ఇద్దరు కలిసి కార్ తెచ్చినారు. మెల్లగా మన హీరోస్ ఎంట్రీ అయ్యారు. స్మార్ట్ బాయ్స్ గుడ్ మార్నింగ్ స్మార్ట్ బాయ్స్ ఎంట్రీ అయిపోయారు. లోపలికి చెక్అవుట్ చేస్తున్నారు. అదే సరే, ఇప్పుడు మళ్ళీ బీచ్లో కలిసాం. ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా నగర్లో ఉన్నాము. ఈ నుంచి మనకి ఆర్కే బీచ్ జస్ట్ 3 kilometers వస్తుంది. 3 kilometers అంటే మన దగ్గర రైడర్ ఉన్నాడు కదా, ఇట్లా లేపాడ పెట్టేస్తాడు గాలి బండి. ఇంటలేడు చెప్పినా మీకు వైజాగ్ రోడ్ల మీద హైదరాబాద్ స్కిల్స్ చూపిస్తుండు. ఇంటలేడు అసలుకి. ఇక్కడ మొత్తం జోస్తున్నాడు. నైట్ అన్నదో చూసా, అనదర్ క్లోజ్ కాల్ మనకి కోసము కంటెంట్ కోసము కొంచెం క్లోజ్ కాల్ ట్రై చేస్తున్నాడు. మస్తు ఉంది వ్యూ. మనోళ్ళు చూడవా లిఫ్ట్ కొడతాడు ఇప్పుడు. అందుకే 5:42 అవుతుంది. బాబా ఆడ ఒక టెంపుల్ ఉంది, పైన జెండా ఉంది. టెంపుల్ ఏమో తెలియదు కానీ హైలైట్ ఉంది. సరే అక్కడ కూడా పోదాము. కింద హార్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. క్రేజీ ఉంది. బీచ్ మీద హార్స్ ఇట్లా రైడ్ చేసుకుంటే ఒక ఎట్లుంటే హైలైట్ ఉంటుంది. ఈడ ఏదో మ్యారథాన్ అవుతుంది, ఆడ రోడ్ బ్లాక్ చేసినారు. సో అందుకోసం ఇక్కడ కొంచెం కింది దిగి ఈ స్టాచ్యూ కాడ కింది దిగి కార్ పార్క్ చేసినాం. సరే అని చెప్పి బీచ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇక ముంగడ పోయినప్పుడు సార్ పోర్ట్ అక్కడ ఉంది. అలలు అయితే దంపుతున్నాయి. ఇక్కడ వరకు వచ్చినాయా అసలు చూడండి లెవెల్. ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్ ఇక్కడ వరకు వచ్చినాయి. ఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. వ్యూ చూడు ఇంకా ఎట్లుంది. ఇక్కడ వస్తుంది చెప్తుంది మనం వేరే ఉన్నది ఆర్కే బీచ్లో. చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఏముంది కదా మంది ఇదంతా సెక్సీ ఉంది. ఈ వ్యూలో సెక్సీ ఉంది. మనకు అక్కడ కొన్నాకులు ఉంది. పోర్ట్ ఆడుంది. ఇదైతే హైలైట్ ఉంది వ్యూ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత దూరం లేదు. సెకండ్ టైం లాస్ట్ టైం అంటే ఒక 5 years బ్యాక్ వచ్చిన నాకు తెలిసి అట్ట కింద దిగి అట్ట ఇటో పోయినాం. ఇటు ఎక్స్ప్లోర్ చేయలేము మేము. ఇగో ఓహో మస్తు ఉంది వ్యూ. నచ్చింది. అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది.
ఇట్లా బీచ్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ అన్నా లేకపోతే నైట్ అయినా ఎవ్వరు లేనప్పుడు ఇట్లా మంచిగా కూర్చొని అట్లా ఏదైనా థింక్ చేసుకుంటూ ఉండిపోయి అట్లనే బీచ్ చూసుకుంటా అలలు చూసుకుంటా స్కై చూసుకుంటా మస్తు ఉంటుంది అప్పుడైతే. ఉన్న టెన్షన్స్ వర్క్ ప్రెషర్ అన్నీ రిలీఫ్ అయిపోతుంది. జస్ట్ అలల్ని చూడాలి. మెంటల్ పీస్ ఉంటుంది. అంటే కొంచెం నాకు బీచెస్ మౌంటైన్స్ అంటే మెంటల్ పీస్ ఉంటుంది. ట్రెక్ అంతా మౌంటైన్స్ అంటే చాలా ట్రెక్ చేసిన తర్వాత ఒక పీక్ పాయింట్ పోయినాక మంచిగా ఉంటుంది. కానీ బీచెస్ అట్లా కాదు, ట్రెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని దగ్గర పోతేనే మెల్ట్ అయిపోతాం. మెయిన్లీ నాకు స్విమ్మింగ్ రాదు, అందుకోసం నేను లోపలికి పోను. మా దాంట్లో ఎవరు వదిలేదు, అందుకని స్నానం చేసినాము. పోవాలన్నా కూడా ఫస్ట్ వాటర్ టైట్స్ మంచిగా లేవు, వేవ్స్ గట్టిగా ఉన్నాయి. అందుకోసమే లైట్ తీసుకుంటున్నాం. రిస్క్ ఎందుకు, మన సేఫ్ పోవడానికి కదా. ఆర్కే బీచ్ అయిపోయింది. మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళిపోతాము. వెల్కమ్ టు సింహాచలం. ఇంకా కనీసం 16 పని అవ్వకుండా ఎవరికి ఇచ్చేసావు ఆ ఉన్నది పట్టుకున్నా కానీ నేను లోపల రావాలి చెప్తున్నా మా అమ్మ ఇప్పుడు సింహాచలం దర్శనం అయిపోయింది. మేము వచ్చేటప్పుడు ఉత్సవం మేము తీస్తున్నాము. ఏదో వాళ్ళ ట్రెడిషనల్ తెలియదు, కనుక్కొని చెప్తాం మీకు. బట్ ఏంటంటే మేము దర్శనం అయిపోయింది, ఫొటోస్ దిగినాం. ఎక్కువసేపు కాలేదు, మేము 3 ప్లేసెస్ పోయినాం. 3 ప్లేసెస్లో ఎక్కువసేపు కాలేదు. అన్నీ మా అంటే 10 minutes 5 minutes దర్శనాలు అయిపోయినాయి. అంత పెద్ద టెంపుల్స్ అయినా అది మా లక్ అనుకోవాలి, అంతే మా లక్కే అది. సరే అని చెప్పి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇక చూసేవన్నీ చూసేసినాం. మేము ఏవైతే అనుకున్నామో దానికన్నా ఒకటి ఎక్కువనే చూసినాం. సింహాచలం ప్లాన్లో లేకుండే కానీ చేసినాం. ఇప్పుడు సంతోష్ వాళ్ళది ఆఫ్టర్నూన్లో రిసెప్షన్, వాళ్ళది ఆఫ్టర్నూన్ ఉంటుంది అంట రిసెప్షన్. ఇప్పుడు డైరెక్ట్ ఆడికే అవుతుంది. అందరం ఇక జోష్లు ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఇక ఫుడ్ గిట్ అని అన్నీ అరేంజ్ అయిపోయినాయి. కొంచెం అక్కడ పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ పెళ్ళి అయిపోయినాక మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్. ఎందుకంటే మళ్ళీ మండే రోజు ఆఫీస్ ఉంది. అంటే నాకు లేదు, నేను ఆప్షనల్ హాలిడే పెట్టినా, విన్సెంట్కి ఉంది. అందుకోసం మేము మెల్లగానే పోతాం. విన్సెంట్కి ఉంది కాబట్టి మేము మెల్లగానే పోతాము. కలర్ డిఫరెంట్ ఉన్నాయి బ్రో. ఎంట్రన్స్ బ్రో, బ్యానర్ ఊరికి అరే ఇటు తిప్పు గల్లీ ఇటే అడే ఒకసారి చూపించిండు. వాడాలి అరే వీడియో ఇన్స్టాగ్రామ్ లో వీడియో.
పెళ్ళి ఏమో ఇక్కడ క్లెయిమ్స్ కొట్టు 40 కొట్టు అంటే కొడతలేడు. ఎన్ని కొడుతుండు బ్రో రోజుకి? 20-25 కొడుతుండు అంటున్నామో. బాగున్నా 5 రోజుల పెళ్లి అమ్మంది. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారా? వీళ్ళందరూ బతికే ఉన్నారా? ఈడ కూర్చొనే కొడుతుండే క్లెయిమ్స్. డిస్కౌంట్ క్లెయిమ్ కొట్టు అంటే 20 క్లెయిమ్ కొట్టి వాడుకుంటాడు బ్రదర్. పెళ్లి కొడుకు సిగ్గు పడుతుండు అప్పుడే. చూసుకోబల్లా టైం ఎంత? 10:36. 10:36. టైం ఎంత బ్రో? 3:30. టైం 3:30 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అందరం ఇగో పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చినాం. ఇలా దాంట్లో రిసెప్షన్ అయిపోయిందంట. అప్పుడే రిసెప్షన్ అయిపోయింది. మిస్ అయిపోయారు మీరు. మంగళస్నానం అంటే అప్పుడే చెప్పింటే పడుకోకుండా రెడీ వచ్చాము. చెప్పా అప్పుడే అయిపోయింది అనుకున్నాం మేము. అది పడుకు మంచి నిద్ర పట్టిందా? పట్టింది అంటే పండుకునే లేవయ్యా. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. చెప్పు, నీ క్వశ్చన్ చెప్పని ఉంటే అడుగు. క్వశ్చన్స్ ఏం లేవు, ప్రిపేర్ గా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇలాగా మన వాళ్ళు మందు సెట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు వద్దు. పోయేటప్పుడు పైసలు మేము పోయేటప్పుడు తాగి పోతామని చెప్పడం. ఇగో మెల్లగా ఇగో చుట్టాలందరూ ఐస్ వాటర్ అడుగుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి, ఐస్ వాటర్ ఏంటి? చిల్డ్ బీర్ బాటిల్స్ తెప్పించండి. అలాగే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. మెల్లగా నేను తాగుతుండే జస్ట్ రెడ్ బుల్ కోసం అడిగినాం. అవి కూడా లేవన్నాడు. సరే అని చెప్పి వద్దు మేము పోయేటప్పుడు అవుతామని చెప్పినాం. సరే ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. నేను అన్నాం పోయేటప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. ఏ వద్దు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ పోయేటప్పుడు బిజీ ఉంటాడు అని చెప్పి ఇప్పుడే వేయించుకుంటున్నాం. ఫోన్పే బ్రో స్కానర్ పెట్టు. 5,000 సరిపోతుంది. మనిషికి 1000. 6,000 అవుతుంది. ఎందుకు 6,000 అవుతుంది తెలుసా? మనిషికి 1000 రూపాయలు. మనిషికి ఎంత? నీకు పోయి నాకు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వాళ్ళ ఇంట్లో భయపడతారు, పైనకి వచ్చి మన పైసలు ఇస్తుండా అని చెప్పి కెమెరామ్యాన్ డ్రోన్ తోని రికార్డ్ చేపిస్తారు పైసలు ఇస్తున్నా లేదా. అరే ఏమి ఇస్తలేరు రా నాకు పైసలు, ఏమి ఇస్తలేడు. మేమేం తాగుతలేరు, ఎవరు తాగుతలేరు. డోంట్ జూమ్ చేయాలి. జూమ్ చేస్తా దూరం వెళ్ళిపోతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆడిద్దరు ఎవరు వస్తున్నారు. ఏందని ఏమో చేస్తారు వాళ్ళు. నాన్న ఎట్రా నాన్న చెప్పండి అన్న. ఏడికి వెళ్తున్నారు? ఏం లేదన్నా, మందు అయిపోయింది, మందు దొరకలేదు, మందు కోసం వెళ్తున్నాం, మందే దొరకలేదు. పోతున్నారా? చేయండి నా చేతిలో అది. ఆడనా ఆడా దొరకలేదన్నా. తాగొద్దు అన్న, ఆడు తాగొద్దు, హెల్త్ మంచిది కాదు. ముందే ఎండాకాలం, ఇది సమ్మర్ కూడా వస్తుంది. దాని బదులు మీరు బియర్ తాగండి అన్న. బియర్ తాగాలి. డొనేట్ బియర్, సేవ్ లైఫ్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మీకు చూపెట్టడం మర్చిపోయినా అసలుకి. మేము పెళ్ళికి పోతున్నామని చెప్పినాం కదా, ఫ్రెండ్ పెళ్ళికి. మేము ఎట్లా అంటే కొంచెం క్రింజ్ చేస్తాము, చాలా క్రింజ్. ఎట్లా అంటే ముందే చెప్పినాం వస్తున్నాము, ఇగో మీ ఫోటోలు పెట్టుకొని వస్తున్నాం కార్కి అని చెప్పి. ఇగో మెల్లగా ప్రింట్ షాప్లో పోయినాం, ఒక కలర్ జిరాక్స్ కొట్టించినాం, స్టిక్ చేసినాం. పిచ్చోళ్ళు అయిపోవాలి తెలుసా. అరే నిజంగా తెలుసా, అసలుకి ఏమైంది తెలుసా, మేము క్రింజీ చేసాం అనుకున్నాం. అంటే ఇట్లనే ఏడిపిస్తాము, దమ్ చేసాం అనుకున్నాం. చూస్తే ఊరు మొత్తం అలా బ్యానర్లో వేసారు. అవునా? ఎంతలో ఉండండి?
అటు చూడు. అటు చూడు బే. కమాన్ అది కనిపిస్తుంది ప్రభాస్ లాగానే అది. భాష మాణిక్ భాష. ఇగో అన్న ఈ దునియాల అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాల పెళ్లి తర్వాత మా అక్కుబాయ్ పెళ్లి ఎంత దుమ్దామైందో తెలవాలి. పబ్లిక్ అందరిలా మొత్తం చింధ్యా కడతాలింగే. అన్ని ఛానళ్ళ అన్ని పేపర్ల మొత్తం వేపిస్తా. ఏమంటున్నా బ్రో ఫ్లాషెస్ పెట్టరు. అరే ఇది తోపు ఉండే కదా అన్ని. ఇక సంతోష్ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. 9 o'clock అట్లా అయిపోయింది. తర్వాత తిన్నాము, కొంచెంసేపు క్రాకర్స్ కాల్చినాము. దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోయినాము. 10 ఇక 9కి అయిపోయిందంటే ఇక మేము 1 hourలో స్టార్ట్ అయిపోయినాం. 10కి ఇప్పుడు 10 అవుతుంది. 10కి స్టార్ట్ అయిపోయినాం. ఇక నాకు తెలిసి ఒక 12 hours జర్నీ. ఇప్పుడు టైమ్ 4:38 AM. ఏమైందంటే హైదరాబాద్కి స్టార్ట్ అయినాము. మేము దారి మధ్యలో ఒక 1000 రూపీస్ ఒప్పించుకున్నాము. చూసాం మళ్ళీ పెట్రోల్ పంప్ దొరుకుతుందేమో అనుకుంటే అప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే అయిపోతుండే. కానీ తెలిసా మనం ఇంటెలిజెన్స్, మనం చాలా ఇంటెలిజెంట్. ఏమైంది, ఏడ పెట్రోల్ పంప్ దొరకలేదు, ఈ ఒక్క డాబా లేదు, ఒక్క ఛాయ్ దుకాణం లేదు, సరే ఫ్రెష్ కావడానికి కూడా ఏం లేవు, రిఫ్రెష్మెంట్ అయినా కావడానికి కూడా ఏం లేవు. సరే అని చెప్పి మెల్లగా అట్లనే డ్రైవ్ చేసుకుంటున్నాం. పెట్రోల్ అప్పటి నుంచి గమనిస్తున్నాం. చూస్తే పెట్రోల్ పంప్ దూలాడినాము. 700 మీటర్స్లో ఉంది. 700 మీటర్స్ కాదు, అది దగ్గర దగ్గర బ్లింక్ కొట్టుకుంటుని ఇప్పటికి 20 kilometers ఏమో వచ్చినాం. అంటే అనుకో అట్లాంటిదా, అంతేగా 20 kilometers వచ్చినాం. కానీ ఒక పెట్రోల్ పంప్ చూపించింది, అది పెట్రోల్ పంప్ బంద్ ఉంది. ఇంకో పెట్రోల్ పంప్ బంద్ ఉంది. ఇప్పుడు ఏదో 700 మీటర్స్లో ఒక పెట్రోల్ 24 hours ఓపెన్ ఉంటుందంట. చూడాలి ఇప్పుడు ఆడికి ఓపెన్ ఉంటుందో లేదో. గూగుల్ తల్లి అయితే ఓపెన్ ఉంది అంటుంది, కానీ ఆడికి వెళ్ళి అది అక్కడ ఉన్న వాళ్ళు గూగుల్లో అప్డేట్ చేయాలి కరెక్ట్గా. ఇప్పుడు నేనంటే ఏం కాదురా నాయన కాంప్రమైజ్ అయిపోతుండే. ఇప్పుడు విన్సెంట్ అంటే కొంచెం ఒక బీపీ లేచి కాంప్రమైజ్ అయిపోతుండే. కానీ మా అఖిలేష్ అట్లా కాదు. పోలీస్ స్టేషన్ పెట్రోల్ మన లక్ చూడు. ఇది దారి మధ్యలో ఒక భారత్ పెట్రోలియం ఉంది. ఇది బంద్ ఉన్నది. ఇది బంద్ ఉంది కానీ ఓపెన్ ఉందో లేదు తెలియదు. లైట్ అయితే ఉన్నాయి. లైట్లు ప్రతి పెట్రోల్ పంప్ లో ఆన్ ఉన్నాయి. వచ్చింది ఫుల్ ట్యాంక్ గాలి, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం ఇప్పుడు. అంటే ఫుల్ ట్యాంక్ పైసలు లేవనుకో, ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మళ్ళీ ఆడు ఎందుకు వెళ్ళిపోయింది, లేడని చెప్పి వెళ్ళిపోయింది బ్రో ఆడు. ఇగో ఓపెన్ ఉంది, ఓపెన్ ఉంది. వచ్చేసిండు మయ్యా. బ్రదర్ కార్ ఆఫ్ అయిపోయింది బ్రదర్. టైమింగ్ కి కార్ కరెక్ట్ పెట్రోల్ పంప్ ముంగడు వచ్చి ఆగిపోయింది బ్రో. ఫుల్ ట్యాంక్ మనం యావరేజ్ 40-50 11 అవుతుంది. ఎల్బీ నగర్ రీచ్ అయినాం. సో మెట్రోలో ఇక 2 వెళ్ళిపోతున్నారు.
ఇక సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయిపోతుంది. మళ్ళీ ఇక రేపు ఆఫీస్లో కలుస్తాం వాళ్ళని. మళ్ళీ ఎంతసేపు ఇంకా బాగా చెప్తూనే ఉంటారు బోరి, మేము ఇంటికి పోవాలిగా. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నని జాగ్రత్త చూసుకోదరా. ఏ అన్న మా పెద్దన్న అఖిలేష్ అన్న నెంబర్ 1 జాగ్రత్త చూసుకోండి కొద్దిగా. మళ్ళీ ఏం తాగుతావు ఇప్పటి నుంచి? ఏం తాగుతావు? బీర్లు ఓన్లీ బీర్ తాగండి బ్రో. సేవ్ వాటర్ డ్రింక్ బియర్. సేవ్ వాటర్ డ్రింక్ బియర్.